ఎద్దు కప్ప. బాగుగా బలిసిన ఒక ఎద్దు పొలములో మేయుచుండెను. దానిని చూచి ఆ సమీపముననే అరుచుచున్న ఒక కప్ప అచ్చెరువొంది తన పిల్లలను పిలిచి దాని భారీ శరీరం చూపించి, ఇదిగో చూడండి, నేనును ఇప్పుడే ఆ మృగమున కంటే మిక్కిలి పెద్దదాన అయ్యేదను అని చెప్పి ఊపిరి బిగబట్టి పొట్ట పెద్దదిగా చేసెను. కొంత తడవనకు ఆ కప్ప పొట్ట పగిలి చచ్చెను. బుద్ధిహీనులు తమ శక్తికి మించిన కార్యములు పూనిన తప్పక చేటు వచ్చును. మరి ఒక కథ. మూఢుడు దొంగలు. ఒక వర్తకుడు ఒక మూఢునితో కలిసి ఒక ఊరికి పోవుచుండెను. నడుమ ఒక అడవిలో చీకటి పడెను. అందుచేత వారు రాత్రి అచ్చటనే ఉండవలసి వచ్చెను. మూఢుడు దారిలోనే పరుండెను. వర్తకుడు ఒక చెట్టు మరుగున పరుండెను. ఇంతలోనే ఆ దారిన కొందరు దొంగలు వచ్చిరి. వారిలో ఒకని కాళ్ళు మూఢునిపై పడి, ఇదేమి మొద్దు వలె ఉన్నది అనెను. మూఢునికి అది విని కోపం వచ్చింది. ఆ మాట చెప్పిన వారిని పిలిచి, మీ ఇంటి మొద్దు 5 రూకలు కొంగున కట్టుకొని ఉండునా అనెను. అది విని ఆ దొంగలు వానిని పట్టుకొని ఆ రూకలు లాగుకొని పోవుచుండిరి. పోవునప్పుడు ఈ రూకలు చెల్లునో చెల్లవో అనుకొనిరి. ఆ మూఢుడు, నా రూకలు అటువంటివా, చెల్లునో చెల్లవా, కావలసిన ఎడల అదిగో ఒక వర్తకుడు ఆ చెట్టు కింద నిద్రించుచున్నాడు, అతనికి చూపించుకొనుడు అనెను. వారు వర్తకుని వద్దకు పోయి అతని వద్ద ఉన్న 100 వరహాలను కూడా దోచుకొని పోయిరి. మూఢులతోటి సహవాసము తప్పక చేటు తెచ్చును అని ఈ కథ వలన తెలుస్తున్నది. కట్టెలు కొట్టువాడు బంగారు గొడ్డలి. కట్టెలు కొట్టువాడు ఒకడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి పట్టు తప్పి పక్కనే ఉన్న నదిలో పడిపోయాను. జీవనాధారమైన గొడ్డలి అసలు పోయినదే అని వాడు వలవల ఏడ్చుచూ కూర్చుండెను. వాని దుఃఖము చూచి ఆ నదీదేవత ప్రత్యక్షమయ్యి సంగతి అడుగు తెలుసుకొనెను. నదీదేవత వెంటనే నదిలోనికి మునిగి ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇచ్చెను. ఇది నాది కాదు అనెను వాడు. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తీసుకొని వచ్చి ఇచ్చినది. వాడు అదియు నాది కాదు అనెను. దేవత మరలా వెళ్ళి ఇనప గొడ్డలి తెచ్చి ఇచ్చెను. ఈ ఇనప గొడ్డలి నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నదీదేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనప గొడ్డలితో పాటు బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా బహుమానంగా ఇచ్చినది. వాడు ఇంటికి వెళ్ళి ఊరంతటా ఈ సంగతి చెప్పాను. ఇది విని ఒక ఆశపోతుకు దుర్బుద్ధి పుట్టింది. మరుసటి దినము తాను కూడా ఒక ఇనప గొడ్డలి తీసుకొని నది ఒడ్డుకు పోయి కట్టెలు కొట్టుచున్నట్లు నటించుచు కావాలననియే గొడ్డలిని నీటిలో విసిరివేశను. నది ఒడ్డున కూర్చొని దొంగ ఏడుపు మొదలుపెట్టెను. నదీదేవత ప్రత్యక్షము కాగా తన గొడ్డలి పోయినట్లు చెప్పెను. దేవత నీటిలోనికి వెళ్ళి బంగారు గొడ్డలి తెచ్చెను. ఆశపోతూ అదే నా గొడ్డలి అని అబద్ధం చెప్పెను. దేవతకు కోపం వచ్చెను. వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమాయెను. ఆశపోతకు బంగారు, వెండి గొడ్డళ్ళు రాకపోగా తాను తెచ్చుకున్న ఇనప గొడ్డలి కూడా దక్కలేదు. నిజము మేలు చేయును, అబద్ధము ఆపద తెచ్చును అన్న విషయము ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నది. హరి ఓం తత్సత్.